అని మనం గుర్తించాలి. సో పేరెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకి హోంవర్క్ ఇవ్వమని అడుగుతున్నారు. నిజంగా అండి ఇప్పుడు హాలిడేస్ అంటే ఇప్పుడు 1 year మొత్తము పిల్లలు స్కూల్లో ఒక 10 గంటల పాటు ఉండి వచ్చి హోంవర్క్లు చేసి అవి చేసి రిజల్ట్స్ ఎగ్జామ్స్ ఆ టెన్షన్ భరిస్తూ హాయిగా లైఫ్ ని ఎంజాయ్ చేయాల్సిన టైము కనీసం ఈ హాలిడేస్ లోనన్నా వాళ్ళు వాళ్ళతో ఉండే స్టూడెంట్స్ తోటో లేకపోతే బంధువుల పిల్లలతోటో అక్కడుండే అట్మాస్ఫియర్ లో ఆడుకోవాలనుకుంటారు కదండి. మరి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేడం దీనికి ఒక విషయం చెప్తాను నేను. మనం చదువుకునే రోజుల్లో సో హాలిడేస్ అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్లే వాళ్ళం? అమ్మమ్మ వాళ్ళ ఊరికి. అవునండి. లేదంటే నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఏదో ఒక ఊరికి అయితే వెళ్తాం. సో మనతో స్పెండ్ చేయడానికి మన గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ ఉండేవాళ్ళు. సో స్టోరీస్ చెప్పేవాళ్ళు, మోరల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు, వాళ్ళ లైఫ్ బయోగ్రఫీ చెప్పేవాళ్ళు. సో నవే డేస్ అందరు బిజీ అయిపోయారనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని తీసుకెళ్లలేరు, అక్కడ వదిలిపెట్టలేరు, ఈ పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళు ఉండలేరు, వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళు ఉండలేరు. సో అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళని వచ్చి సిటీలో ఉండమంటే వాళ్ళు ఉండలేరు అనమాట. ఈ సిచ్యువేషన్ లో హోంవర్క్స్ అనేవి అడుగుతున్నారు పేరెంట్స్. ఓకే, కానీ